ఎంఎన్జేకు అవినీతి క్యాన్సర్, భారీగా ఆరోగ్యశ్రీ నిధుల దుర్వినియోగం. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి విడుదలైన నిధులు వివరాలు ఒకలా, హాస్పిటల్ డైరెక్టర్ ప్రకటించిన నిధుల వివరాలు మరోలా. రెండింటి మధ్య కోట్ల రూపాయల భారీ వ్యత్యాసం. బీఆర్ఎస్ ఫస్ట్ టర్మ్ సర్కారులో అడ్డగోలు దోపిడీ. యూజర్ ఛార్జీల పేరుతో రోగులకు తప్పని వేధింపులు. దాతలు ఇచ్చిన డబ్బులు మటుమాయం. కొత్త సర్కారు దృష్టి పెడితే అసలు బండారం బయటపడే ఛాన్స్. హైదరాబాదు ఎంఎన్జే ఆసుపత్రి అవినీతి క్యాన్సర్ జబ్బు పట్టుకున్నది. హాస్పిటల్ యాజమాన్యం బీఆర్ఎస్ సర్కారు హయాంలో అడ్డగోలు అవినీతికి పాల్పడినట్లు తేలింది. ఆరోగ్యశ్రీ నిధులు, బడ్జెట్ల కేటాయింపులు, దాతల విరాళాల వినియోగంలో భారీగా దుర్వినియోగం చేసినట్లు అర్థమవుతోంది. ఆరోగ్యశ్రీ ట్రస్టు, ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, ఎంఎన్జే ఆసుపత్రి యాజమాన్యం ఖర్చులకు ఎక్కడా పొంతన లేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం తరపున పేద క్యాన్సర్ రోగులకు చికిత్సను అందించే ఒకే ఒక ఆసుపత్రి హైదరాబాద్ రెడ్ హిల్స్లోని ఎంఎన్జే హాస్పిటల్. అయితే ఇంత ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రిలో బీఆర్ఎస్ సర్కారు హయాంలో విచ్చలవిడి అవినీతి జరగడం గమనార్హం. నైజాం హయాంలో క్యాన్సర్ రోగుల కోసం అప్పటి నిజాం ప్రభువులు హైదరాబాద్ రెడ్ హిల్స్లో ఎంఎన్జే మెహదీ నవాబ్ జంగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ రీజనల్ క్యాన్సర్ సెంటర్ అనే ఆసుపత్రిని స్థాపించగా ప్రస్తుతం ఈ హాస్పిటల్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో చాలా పాపులర్గా మారింది. ఆసుపత్రికి ఉన్న పాపులారిటీ దృష్ట్యా ఇక్కడకు అనేక మంది పేద ప్రజలు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు పొందేందుకు వస్తుంటారు. అటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ ఈ ఆసుపత్రికి భారీగా ఆరోగ్యశ్రీ ద్వారా నిధులు విడుదలయ్యాయి. అయితే కేసీఆర్ ఫస్ట్ టర్ములో రిలీజ్ అయిన ఆరోగ్యశ్రీ నిధులలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. నిధుల నిర్వహణలో ఆసుపత్రి యాజమాన్యం భారీగా అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. ఆరోగ్యశ్రీ నిధులను దుర్వినియోగం చేసేందుకు నిబంధనలను ఎంఎన్జే డైరెక్టర్ జయలత తుంగలో తొక్కేసింది. అటు ఆరోగ్యశ్రీ ట్రస్టు, ఇటు ఎంఎన్జే యాజమాన్యం ఆర్టీఐ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ విషయం బట్టబయలైంది. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఎంఎన్జే ఆసుపత్రికి 2014 నుంచి 2019 వరకు 92,49,51,13 రూపాయల నిధులను విడుదల చేసినట్లు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయ వర్గాలు చెబుతుండగా ఎంఎన్జే హాస్పిటల్ యాజమాన్యం మాత్రం 41,187,497 రూపాయలు వచ్చినట్లు ఆర్టీఐ ద్వారా సమాచారం ఇవ్వడం గమనార్హం. అంటే ట్రస్ట్ లెక్కల ప్రకారం ఎంఎన్జే ఆసుపత్రి యాజమాన్యం 51,47,63,516 రూపాయల నిధులను మింగేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే బీఆర్ఎస్ మొదటి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఎంఎన్జే ఆసుపత్రికి 92,49,51,013 రూపాయల నిధులు విడుదల కాగా ఎంఎన్జే ఆసుపత్రి ప్రకటించిన వివరాల ప్రకారం మాత్రం ఈ 5 ఏళ్లలో ఆ హాస్పిటల్కు ట్రస్ట్ ద్వారా 41,187,497 రూపాయలే వచ్చినట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నమాట. అయితే మిగతా 51,47,63,516 రూపాయలు ఎక్కడ పోయాయనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ నిధులు ఏమయ్యాయి అనేది తెలియడం లేదు. ఇక నిధుల వివరాల కోసం ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగితే 2 ఏళ్ల తర్వాత ఆర్టీఐ కమిషనర్ ఆదేశిస్తే తప్ప వివరాలు ఇవ్వలేకపోవడం గమనార్హం. మరోవైపు ఎంఎన్జే ఆసుపత్రికి వచ్చే ఆరోగ్యశ్రీ రోగులకు అందజేసే మందుల విషయంలోనూ పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగినట్లు తెలుస్తోంది. ఆరోగ్యశ్రీ రోగుల కోసం కొనుగోలు చేసిన మందుల ఖర్చు కూడా అకస్మాత్తుగా పెంచి చూపించారు. 2017 నుంచి 2018 మధ్యలో మందుల కొనుగోలు కోసం 1 కోటి ఖర్చు చేయగా 2018 నుంచి 19 మధ్యలో 3,20,00,000 ఖర్చు చేసినట్టు చూపించారు. ఒక్క ఏడాదిలోనే మందులపై అయిన ఖర్చులు 2,20,00,000కు అధికంగా చేరుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఉద్యోగాల జీతాల చెల్లింపుకు 12 కోట్లు ఖర్చు చేసినట్లు చూపించారు. జీతాల చెల్లింపుకు ఆరోగ్యశ్రీ నిధులు ఎందుకు వెచ్చించారనేది అర్థం కాని పరిస్థితి. అయితే జీతాలు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నప్పటికీ ఎందుకు ఆరోగ్యశ్రీ ట్రస్టుకు సంబంధించిన డబ్బులను ఎంప్లాయీస్ శాలరీస్ కోసం మళ్లించాల్సిన అవసరం ఏర్పడిందనే విషయం తెలియడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా యూజర్ ఛార్జీల వసూళ్లు. ఆరోగ్యశ్రీ రోగులకు ఎలాంటి ఖర్చు లేకుండా పూర్తి ఉచిత వైద్యం అందించాలి. కానీ ఎంఎన్జే యాజమాన్యం మాత్రం
పేద రోగుల నుంచి 300 నుంచి 3,000 వరకు యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత ఈ డబ్బులను తిరిగి చెల్లిస్తామని యాజమాన్యం చెబుతోంది. యూజర్ ఛార్జీలు వసూలు చేయడం ఎందుకు, తిరిగి వాటిని చెల్లించడం ఎందుకు అనే దానిపై మాత్రం ఆసుపత్రి వర్గాల వద్ద సమాధానం లేదు. ఎంఎన్జే ఆసుపత్రికి ప్రతి ఏటా ప్రభుత్వం చేసే కేటాయింపులు, ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే నిధులు, ఆసుపత్రికి దాతలు ఇచ్చే డబ్బులు, ఇతరత్రా రూపాలలో వచ్చే ఫండ్స్లోనూ 100 కోట్ల అవినీతి జరిగినట్లు అర్థమవుతుంది. ఈ మొత్తం వ్యవహారంపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించి ఆరోగ్యశ్రీ ద్వారా ఎంఎన్జే ఆసుపత్రికి జరిగిన కేటాయింపులు, నిధుల దుర్వినియోగంపై విచారణకు ఆదేశిస్తే అసలు బండారం బయటపడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ అవినీతి వ్యవహారానికి తెగబడ్డ హాస్పిటల్ డైరెక్టర్ జయలలిత వారికి సహకరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రెవెన్యూ రికవరీ యాక్ట్ 1864 ప్రకారం కాజేసిన ప్రభుత్వ సొమ్మును రికవరీ చేయాలని సామాజికవేత్తలు కోరుకుంటున్నారు. ఎంఎన్జే హాస్పిటల్లో జరిగిన మరిన్ని అవినీతి బాగోతాలను, అక్రమంగా ఇన్ఛార్జ్ డైరెక్టర్గా కొనసాగుతున్న జయలలిత గురించి మరో కథనంలో పూర్తి ఆధారాలతో మీ ముందుకు తేనుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం.